మీరు నిజంగానే మీ జీవితంలో ప్రేమను ఆకర్షించడానికి టారో లవ్ స్పెల్స్ ప్రయత్నించారా? అయితే మీకు ఎవ్వరూ చెప్పని ఒక భయంకరమైన నిజం ఒకటి ఉంది. సో ఇది మీ జీవితాన్ని మార్చేయవచ్చు, లేదంటే మిమ్మల్ని మరింత నిరాశలోకి నెట్టివేయవచ్చు. నేను చెప్పబోయే ఈ చివరి విషయం మీరు వింటే గనక మీకు స్పెల్స్ వైపు ఉండే ఒక దృష్టికోణం అనేది కంప్లీట్ గా మారిపోతుంది. ఓకే, హాయ్ అందరికి, నా పేరు సురేఖ. నేను ఒక ప్రొఫెషనల్ టారో రీడర్ ని. చాలా మంది నన్ను అడుగుతుంటారు, టారో లవ్ స్పెల్స్ నిజంగా పనిచేస్తాయా అనేసి అడుగుతూ ఉంటారు. సో ఈ రోజు నేను నా అనుభవంతో కొన్ని కఠినమైన నిజాలతో మీ ముందుకు వచ్చాను అనమాట. ఈ వీడియోలో స్పెల్స్ ఎలా పనిచేస్తాయి, లేదా ఎందుకు పని చేయవు, వాటి వెనక ఉన్న సైకాలజీ, మరియు మీరు నిజంగా ప్రేమను ఆకర్షించాలంటే ఏమి చేయాలో తెలుసుకుంటారు. సో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఒక సీక్రెట్ టిప్ అనేది ఉంటుంది. ఓకేనా? అసలు స్పెల్స్ అంటే ఏమిటి? సో చాలా మంది అనుకుంటారు ఇవి మంత్రదండాలు, మాయాజాలం అని చెప్పేసి. కానీ నిజానికి టారో లవ్ స్పెల్స్ అనేవి మన శక్తిని, ఉద్దేశాన్ని ఒక నిర్దిష్ట ఫలితం వైపుకి కేంద్రీకరించే ప్రక్రియలు. సో ఇది మన ఆలోచనలు లేదంటే మన ఇమోషన్స్ ఒక దిశలో నడిపించడం లాంటివి అనమాట. మీరు ఒక కోరికను బలంగా కోరుకొని దానికోసం ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో స్పెల్ కూడా అలాంటిదే, కానీ కొంచెం ఎక్కువ ఫోకస్ తో కొన్ని సింబాలిక్ పద్ధతులతో చేస్తాం అనమాట. ఓకే, స్పెల్ అంటే నథింగ్ బట్ ఒక శక్తి ప్లస్ ఉద్దేశ్యం, ఒక యాక్షన్ అన్నమాట. ఇవన్నీ కలిపితేనే ఒక స్పెల్. సో ఇందులో టారో కార్డ్స్, లేదంటే క్యాండిల్స్, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ మూలికలు, మంత్రాలు, అట్లాంటివన్నీ వాడుతుంటారు. చాలా మంది మీరు వినే ఉంటారు క్యాండిల్ స్పెల్స్ అని, అవన్నీ ఇవన్నీ వింటుంటారు కదా. సో ఇవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రభావితం చేయటంలో, మన యూనివర్స్ తో మనకి కనెక్ట్ చేయటంలో, మన ఉద్దేశాన్ని యూనివర్స్ తో అంటే చెప్పడానికి మనకి సహాయపడతాయి అన్నమాట. అసలు స్పెల్స్ ఎందుకు పని చేస్తాయని నమ్ముతారు? ఒక సైకాలజీ ఏంటి, అసలు మన సైకాలజీ ఏంటి, మనము ఎందుకు ఈ స్పెల్స్ ని ఎక్కువగా వాడతాము అనుకుంటాము, లేదంటే అటువంటి ఆలోచన అసలు మనకి ఎందుకు వస్తుంది? ఓకే, సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సో టారో స్పెల్స్ ఎందుకు పనిచేస్తాయని చాలా మంది గట్టిగా నమ్ముతారు. దీని వెనుక ఒక బలమైన సైకాలజీ ఉంది. సో దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారనమాట. అంటే మీరు ఏదైనా పని చేస్తుందని బలంగా నమ్మితే అది నిజంగానే పని చేస్తున్నట్లు అనిపిస్తుంది. స్పెల్స్ చేయటం వల్ల మీకు ఒక ఆశ వస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఒక నమ్మకమే ఒక శక్తిగా మారడాన్ని దీన్ని ఒక ప్లాసిబో ఎఫెక్ట్ అనేసి అంటారనమాట. సో మీరు స్పెల్ చేసిన తర్వాత మీలో ఒక ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఇది సేమ్ థింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా వర్కౌట్ అవుతుంది. సేమ్ ఇదే స్ట్రాటజీ అనేది మనము లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా యూజ్ చేస్తాం. మీరు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు, మీ ప్రవర్తన మారుతుంది. ఈ మార్పుని చూసి ఇతరులు మీ వైపుకి ఆకర్షితులవుతారు. అంటే స్పెల్ నేరుగా పనిచేయకపోయినా అది మీలో తెచ్చిన మార్పు వల్ల ఫలితం అనేది వస్తుంది. సో దీన్నే స్పెల్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ అని కూడా అంటారు అనమాట. స్పెల్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ. ఓకే, సో అయితే ఇక్కడ అసలు సమస్య మొదలవుతుంది. ఈ నమ్మకం మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు. సో దాని గురించి తర్వాత చెప్తాను. సో నా మొదటి లవ్ స్పెల్ అనుభవం అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, సో నేను టారో ప్రపంచంలో కొత్తగా వచ్చినప్పుడు, అంటే 2020లో నేను టారో అనేది స్టార్ట్ చేశాను కదా. సో అప్పుడు నాకు ఒక కొత్త క్లయింట్ అనమాట, అంటే ఫస్ట్ క్లయింట్ ఒక పాకిస్తానీ అమ్మాయి నా దగ్గరికి వచ్చి రీడింగ్ తీసుకుంది. 500 రూపీస్ పే చేసింది, టెలిఫోన్ రీడింగ్ చేసింది. అప్పుడు టెలిఫోన్కి రీడింగ్ చేసేదాన్ని, ఎందుకంటే కోవిడ్ కదా, ఇంట్లోనే ఉండేవాళ్ళం కాబట్టి లాట్ ఆఫ్ టైం అనమాట. సో అప్పుడు అమ్మాయి రీడింగ్ అంతా చెప్పించుకుంది. దాని తర్వాత ఏడవడం అనేది స్టార్ట్ చేసింది.
సో ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు మొత్తం స్టోరీ చెప్పింది. సో ఇలాగే మన ఇండియాలోనే ఎవరో ఒక అతనికి 20,000 డబ్బులు ఇచ్చి నా హస్బెండ్ వేరే అమ్మాయి దగ్గర వెళ్తున్నాడు, థర్డ్ పార్టీ ఉంది, సో నాకు ఎలాగైనా సరే నాకు సొల్యూషన్ చూపించండి అనేసి 20,000 వ్యక్తికి పే చేసిందంటే ఆ వ్యక్తి అన్నాడంటే నేను పూజలు అవన్నీ చేస్తాను, సో మీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనేసి చెప్పారంట. సో చెప్పినాక ఈ అమ్మాయి జీవితంలో ఎటువంటి మార్పు లేదు, ఇంకా గొడవలు అనేవి పెరిగిపోయినాయి, ఇంకా చేసుకునే వరకు వచ్చింది. వాళ్ళ హస్బెండ్ ఇంకా కోపం అనేది ఎక్కువైపోయింది. సో ఈ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టడము, ఇంకా రకరకాల డొమెస్టిక్ వైలెన్స్ అనేది స్టార్ట్ అయింది. ప్లస్ ఈ అమ్మాయి కూడా చాలా అందవికారంగా తయారైపోయి విపరీతమైన లావ్ అయిపోయి ఇంకా మీకు పిల్లలు పుట్టరు అనే డాక్టర్ చెప్పే పరిస్థితికి వచ్చేసింది అనమాట. సో ఇంకా ఆ హస్బెండ్ అయితే థర్డ్ పార్టీని అయితే వదిలేశాడు, ఎందుకంటే అతనికి మైండ్ అనేది స్థిరంగా లేదు. ఇంకా బిజినెస్లో కాన్సన్ట్రేట్ చేయలేకుండా వాళ్ళకి నష్టాలు వచ్చేసేసి అతని హెల్త్ ప్రాబ్లం వచ్చి చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మేడం నాకు సొల్యూషన్ చెప్పండి అని నా దగ్గరికి వచ్చింది. సో నేను చెప్పాను, నేను ఇలాంటి వశీకరణాలు లవ్ స్పెల్స్ అవంతా నేను చేయనమ్మా, ఎవరి దగ్గర అయితే చేయించుకున్నామో వాళ్ళనే అడుగు అని చెప్పాను. సో లేదు మేడం, నేను వాళ్ళని కాంటాక్ట్ అవుదామని ట్రై చేస్తే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్, మేబీ వాళ్ళు నా నెంబర్ కూడా బ్లాక్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే నేను పదే మెసేజ్లు పెడుతున్నాను, ఫోన్లు చేస్తున్నాను అని చెప్పేసి. సో నాకు ఇప్పుడు ఏం చేయాలనేది తెలియటం లేదు. సో ఈ విధంగా నాకు అప్పుడు అనిపించింది, ఓకే సో ఇలాగా మోసం చేసే జనాలు కూడా ఉన్నారా అని చెప్పేసి. సో ఎంతమంది మీరు ఇలాంటి విషయాల్లో ఇరుక్కున్నారు, ఇటువంటివి ఫేస్ చేశారు అనేది నాకు తెలియజేయండి. సో ఇక్కడ ఒక భయంకరమైన నిజం ఉంది. చాలా మంది లవ్ స్పెల్స్ ముఖ్యంగా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని ఎదుటి వారి ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛ సంకల్పాన్ని గౌరవించదు. సో మన యూనివర్స్ లో ప్రతి వ్యక్తి వారి సొంత మార్గాన్ని ఎంచుకునే హక్కు ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఆ పర్సన్ మీకు కావాలి అనేసి మీరు స్పెల్స్ చేస్తారు, వశీకరణం చేస్తారు, ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఆ వ్యక్తి మనసులో ఏముంది అనేది మీకు తెలుసుకోవాలి కదా. అది వాళ్ళ హక్కు, అది వాళ్ళ ఫ్రీ విల్. సో వాళ్ళ జీవితంలో ఎవరు రావాలి, ఎవరితో ఉండాలి అని కోరుకునే హక్కు ఆ వ్యక్తికి ఉంది. సో ఒక స్పెల్ ద్వారా మీరు ఒక వ్యక్తిని బలవంతంగా మీ జీవితంలోకి లాక్కోవాలని ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా యూనివర్స్ యాక్సెప్ట్ చేయదు. ఇది ఖచ్చితంగా ఆ యూనివర్స్ నియమాలకు ఇది విరుద్ధం అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మీరు కోరుకున్న ఫలితం రాకపోవచ్చు, ఒకవేళ వచ్చినా అది బలవంతంగా వచ్చిన బంధం అవుతుంది. అందులో నిజమైన ప్రేమ సంతోషం అనేది ఉంది. పైగా ఇలాంటి పనులు మీ సొంత కర్మను కూడా ప్రభావితం చేస్తాయి. సో మనం ఇతరుల స్వేచ్ఛను హరిస్తే గనక దాని పర్యవసానాలు మనకి ఖచ్చితంగా ఎదురవుతాయి. సో అదేంటంటే బ్యాడ్ కర్మ, ఒక నెగటివ్ కర్మ అనేది మన లైఫ్ లోకి వస్తుంది. అది మీ శక్తిని కూడా వృధా చేస్తుంది, అంటే మీ టైం అండ్ ఎనర్జీ. ఎందుకంటే మీరు ఎంతసేపు ఆ వ్యక్తి మారతారు వెయిట్ చేయడము, మీ టైం వేస్ట్. మీ ఫోకస్ అంతా ఆ వ్యక్తి పైన పెట్టి క్యాండిల్ మ్యాజిక్లు, స్పెల్స్ ఇవన్నీ చేయడంలో మీ శక్తి కూడా వృధా అవుతుంది. అసలు ఇంకో విషయం ఏంటంటే మీ స్పెల్ మీద ఆధారపడటం వల్ల మీరు మీ సొంత శక్తిని అనేది కోల్పోతారు. మీ జీవితంలో ప్రేమను ఆకర్షించడానికి చేయవలసిన మీకు అవసరమైన అసలైన పనులు వదిలేస్తారు. బయట నుంచి ఏదో వస్తుంది అనేసి ఎదురు చూస్తూ కూర్చుంటారు. కానీ నిజం ఏంటంటే మీలోనే ఆ శక్తి ఉంది. సో మరి ప్రేమ నిజంగా ఆకర్షించాలి అంటే ఏం చేయాలి? స్పెల్స్ కాకుండా ఏం చేయాలి? సో ఇది సింపుల్. ముందు మీ మీద మీరు ప్రేమను పెంచుకోండి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ముఖ్యం. మీరు ప్రేమించుకోకపోతే ఇతరులు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోవడము, కొంతమంది ఏంటంటే వాళ్ళ అంటే ఆత్మహత్య ప్రయత్నం చేయడము, లేదంటే వాళ్ళే హర్ట్ చేసుకోవడము, కోసుకోవడము, కాల్చుకోవడము. సో ఇట్లా రకరకాల ఒక పైశాచిక ప్రవృత్తి అనేది చేస్తుంటారు. సో మిమ్మల్ని మీరు ప్రేమించుకొని మీ శరీరాన్ని, మీ ఆత్మని మీరు ప్రేమించుకుంటే ఎదుటి వాళ్ళే ఆటోమేటిక్ గా మనకి అట్రాక్ట్ అవుతారు అనమాట. ఓకే, రెండోది ఏంటంటే మీ ఉద్దేశాన్ని స్పష్టం చేసుకోండి. ఎలాంటి బంధం కావాలి, ఎలాంటి వ్యక్తి మీకు కావాలి. కానీ ఆ వ్యక్తి కాకుండా ఆ లక్షణాలు ఉన్న వ్యక్తిని కోరుకోండి. అంతేగాని మీరు ఆ పర్టికులర్ పర్సనే కావాలి అనేది కోరుకోకండి.
అంటే ఇప్పుడు మ్యారీడ్ పీపుల్ కి ఏంటంటే దెర్ ఇస్ నో అదర్ చాయిస్. మ్యారీడ్ పీపుల్ కి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ని వాళ్ళే కోరుకుంటారు, వాళ్ళ వైఫ్ ని వాళ్ళే కోరుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే వేరే చాయిస్ అనేది లేదు. బట్ మీరు ఒకవేళ మీ జీవితంలో మీరు చిన్న వయసులో ఉండి మీరు జీవితం అనేది స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా అనుకుంటే గనక మీరు ఈ లక్షణాలు ఉండే వ్యక్తిని గురించి మీరు ప్రేయర్ చేయండి. ఈ లక్షణాలు ఉండే వ్యక్తి నా లైఫ్ లోకి రావాలి అని చెప్పేసి మీరు దానికి పాటుపడండి. అంతేగాని ఈ వ్యక్తే కావాలి అనేది మీరు ఎప్పుడు కూడా చేయొద్దండి. చేస్తే గనక అది పని చేయదు. అలాగే మూడోది ఏంటంటే మీ శక్తిని మీరు పెంచుకోండి. ధ్యానం చేయండి. మెడిటేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. పాజిటివ్ గా ఆలోచించండి. మీ హాబీస్ పై మీరు దృష్టి పెట్టండి. మీ జీవితాన్ని ఆనందంగా సంపూర్ణంగా మార్చుకోండి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఆ ఆనందం ఇతరులను ఆకర్షిస్తుంది. నాలుగోది ఏంటంటే యాక్షన్ తీసుకోండి. కొత్త వ్యక్తులను కలవడానికి ప్రయత్నించండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. అవకాశాలని అందిపుచ్చుకోండి. ఒక నిర్దిష్టమైన వ్యక్తిని, ఒక పర్టికులర్ పర్సన్ ని మీ లైఫ్ లో బలవంతంగా లాగడానికి కాదు. యూనివర్స్ ఎప్పుడు కూడా మన మంచికి పనిచేస్తుంది. కానీ అది మన ఆలోచనలకి అందరి రీతిలో ఉంటుంది. యూనివర్స్ ఎలాగా మనకి డిసైడ్ చేస్తుంది, ఎలాగ మనకి ఇస్తుంది మనకు కావాల్సినవి అనేది మనం ఎప్పుడు ఊహించలేమన్నమాట. సో దానికి మీరు రెడీగా ఉండాలి. మీరు నిజంగా ప్రేమను కోరుకుంటే కనుక ముందుగా ఆ ప్రేమకు మీరు అర్హులు అని నమ్మండి. అంటే నాకు ఆ అర్హత ఉంది, నేను ప్రేమను పొందే అర్హత ఉంది అనేది మీరు తెలుసుకోండి ఫస్ట్. సో దానివల్ల ఖచ్చితంగా మీరు అలాంటి వ్యక్తిని మీరు ఆకర్షిస్తారు. సో మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఖచ్చితంగా అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి అనేది వస్తారు. ఇది స్పెల్ వల్లనో లేదంటే మీ జీవితంలో అందిపుచ్చుకున్న మార్పు వల్లనో కాదు, అంత ముఖ్యం కాదు ఆ విషయం. సో ఫలితం అనేది మనకి రిజల్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి మనం ఏం చేయాలి అనేది మాత్రమే మీరు ఆలోచించాలి. సో ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు మీరు నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు ఎప్పుడైనా లవ్ స్పెల్ అనేది ప్రయత్నించారా? మీ అనుభవం ఎలా ఉంది? సో మీరు ప్రేమను ఆకర్షించడానికి ఏం చేశారు? సో ఇది ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ లో అనేది తెలియజేయండి. మీ అనుభవాలు ఇతరులకు కూడా సహాయపడతాయి, వేరే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతాయి. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కితే గనక నా కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అందరూ ప్రేమగా ఉండండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.